శివుడికి దేహమే లేదు, నిరాకార జ్యోతి స్వరూపుడు. దేహం లేని వాడు జ్యోతిని రాసుకోవడం, సూర్యుడిని మారు కలిగించుకోవడం అంటే నిజానికి నమ్మి ఎంతో అంతరార్థాలతో కూడినటువంటి విషయాలని ఎంతో సూక్ష్మంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే తప్ప అర్థం కాదు. కానీ అలాంటి ప్రయత్నం చేయించడం కోసమే ఒక డాక్టర్ ఒకటి చూపించాలనుకుంటే చూపిస్తాం. అంత మాత్రాన డాక్టర్ నిరంతరంగా అదే తెల్లబోట్లో అదే స్టెథోస్కోప్ వేసుకొని రాత్రి కవలు దాంట్లోనే తినడం, దాంట్లోనే పడుకోవడం, దాంట్లోనే లేవడం, దాంట్లోనే బాత్రూమ్ వెళ్ళడం, దాంట్లోనే అన్ని పనులు చేసుకోవడం, అలాగే స్టెథోస్కోప్ అన్ని పెట్టుకొని కళ్ళు తోడుకుంటాడు అని అనుకుంటామా? కాదు. కానీ అలా ఎందుకు చూపిస్తాము? ఆయన వృత్తి, ఆయన కర్తవ్యం అది అని చూపించడానికి ప్రవహించండి అని పెద్దవాళ్ళు ఇచ్చారు అంటే అర్థం కేవలం దాన్ని పువ్వులు లేకపోతే కుంకుమ పసుపు సమర్పించి కేవలం ఆరాధించడమని కాదు, ఆ ఉన్నతమైనటువంటి దివ్యమైన మనోస్థితిని మనం కూడా జీవితంలో సాధన చేసి ఆ ప్రతిభ ఏదైతే చేస్తున్నామో మనల్ని కూడా అలా తయారు చేసుకోవాలి అనే లక్ష్యం కోసం పెద్దవాళ్ళు ఎప్పుడు చేస్తారు మాత్రం నెక్స్ట్ సోమవారం అంటే 17 కూడా 7వ తారీఖు అప్పుడు వస్తాం. చిన్నపిల్లలు తీసుకురావాల్సి ఉంది, మనం చూడటం కాదు. మా అబ్బాయిలు ఇద్దరిని తీసుకొస్తాం. మా దగ్గర కాదు, పవర్ మోసం. నేను మామూలుగా లైన్కి వెళ్తాను, మెడికల్ లైన్కి. సరే మీ అంటే ఇంతలాగా ఇప్పుడు చూడలేదు, ఒకసారి చూసి అంటే చిన్న బాబు అంటే జనం ఎక్కువ ఉంటారు కదా మాట. జనం ఉన్నప్పుడు మనం చూడకుండా, జనం లేనప్పుడు చెప్తే అర్థమవుతుందని. అదే ఎల్లుండి ఎప్పుడు వస్తాం మొత్తం.